హలో క్రియేటర్స్ ఈ రోజైతే ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది మీ ముందుకు తీసుకొచ్చానమాట. అదేంటంటే ఫస్ట్ అయితే ఇక్కడ కామెంట్ అనేది చూడండి. నాకు ఒక బ్రదర్ అనే కామెంట్ చేశారు. ఏమనేసి అంటే ఆ బ్రదర్‌ది కన్నడ. సో అతనికి తెలుగు రాదు. బట్ ఏందంటే మన వీడియోస్ చూసి అతను ఏ వీడియో అప్‌లోడ్ చేస్తున్నా అతనికి కాపీరైట్ వచ్చేస్తుందనమాట. సో దాని గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వీడియో ఫుల్ లెంత్ వీడియో చెయ్యి బ్రో. లెంత్‌గా అయినా పర్లేదు చూసేవాళ్ళు చూస్తారు. లేదంటే ఫస్ట్ అయితే ఇక్కడ కామెంట్ చదివేసి మీకు వినిపిస్తాను చూడండి. అన్న నాది కన్నడ నాకు తెలుగు రాదు. కొంచెం వేరే ఎవరి దగ్గర ఎలా చెప్పాలనేసి కాపీ రైటింగ్ గురించి వీడియోస్ చేయన్నా పూర్తిగా ఎందుకు వస్తుంది? కారణం ఏంటి? కొంచెం లెంత్ అయినా పర్లేదు చూసేవాళ్ళు చూస్తారు. అలా కాకుండా ప్లీజ్ నా కామెంట్‌ని చూసి రెస్పాండ్ అవ్వండి. అయినా నాకు తెలుగు టైపింగ్ రాదు. కానీ వాయిస్ టైపింగ్‌లో నేను తెలుగులో చెప్తున్నా. అది టైపింగ్ అవుతుంది. ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి అనుకోని ఇట్లా కామెంట్ అనేది చేశారనమాట. సో కామెంట్ చేసినందుకు థాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇదే బ్రదర్ అనేది దాదాపు ఒక 3 ఆర్ 4 కామెంట్స్ అనేవి చేశారు. ఇక్కడ డిస్‌ప్లే చూస్తున్నారు కదా! సో కాపీరైట్ క్లెయిమ్ అనేది ఎందుకు యూట్యూబ్ వేస్తుంది? సో ఎందుకు వస్తుంది? వచ్చిన తర్వాత మన వీడియోస్‌లో మనం ఏం చేయాలి? సో ఎట్లా చేయాలి? అది పోవాలంటే ఏం చేయాలి? మన దగ్గర ఉన్న వీడియోస్ అనేది డిలీట్ చేయాలా? లేదా వీడియో ఉంచేసి దాని తర్వాత మనకి యూట్యూబ్ నుంచి ఎటువంటి రెస్పాండ్ రావాలి ఏంటనేది మన యూట్యూబ్‌కి ఏదైనా పంపించాలా? సో మన వీడియో ఉంచాలా? డిలీట్ చేయాలా? ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియో అండ్ యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్, సో యూట్యూబ్ గ్రోత్‌నెస్ గురించి ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. సో వీడియోలోకెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాపీరైట్ క్లెయిమ్ అనేది మనం బిగినర్స్ కనుక ఫస్ట్ వన్ ఈ కాపీరైట్ క్లెయిమ్ గురించి నేనైతే 3 పార్ట్‌గా డివైడ్ చేశాను. అందులో ఫస్ట్ వన్ మ్యూజిక్, సెకండ్ వన్ వీడియోస్, థర్డ్ వన్ పిక్చర్స్. సో పిక్చర్స్ గురించి మాట్లాడినైతే పర్సన్ టు పర్సన్. సో ఎట్లా అంటే ఇప్పుడు నేను వీడియోస్ అనేవి చేస్తున్నాను. నా వీడియోస్‌కి తగిన అంటే ఏదైనా వీడియోలో చెప్పింది దానికి ఇమేజ్ అనేది గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసో, లేదో సంథింగ్ ఎక్కడి నుంచో నేను తీసుకొని ఇట్లా నేను వీడియో చెప్తున్నప్పుడు ఆ ఇమేజ్ అనేది సింక్ అయ్యేటట్టు ఇట్లా పెట్టాననుకోండి. అది ఎట్లా అంటే యూట్యూబ్ అనేది ఏం చేస్తుందంటే ఆ ఇమేజ్ ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ ఓనర్‌కి మెయిల్ అనేది పంపుతుందనమాట. పలానా ఛానల్ క్రియేటర్ అనేది వాళ్ళ వీడియోలో నీ ఇమేజ్ అనేది యూజ్ చేశారు. సో దీనికి నువ్వు ఎట్లా రెస్పాండ్ అవుతున్నావు? అతనికేమైనా కాపీరైట్ క్లెయిమ్ వేస్తున్నావా? లేదా స్ట్రైక్ అనేది వేయాలనుకుంటున్నావా? లేదనేది నీ చాయిస్ అనుకోని ఇట్లా పంపుతుందనమాట యూట్యూబ్ అనేది. సో అతను ఓనర్ కనుక సో అతని డిసిషన్ అది. మనకి యాక్సెస్ ఇస్తే ఇవ్వచ్చు. లేదంటే కాపీరైట్ క్లెయిమ్ అనేది వేస్తే వేయొచ్చు. సో దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలో కూడా ఈ వీడియో ఎండ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సెకండ్ వన్ ఏందంటే వీడియోస్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది క్రియేటర్స్ అనేది ఇటువంటి మిస్టేక్స్ అనేవి చేస్తుంటారు. సో తొందరపాటు డిసిషన్‌లో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్‌ల వల్ల వాళ్ళ ఛానెల్‌ది కోల్పోవాల్సొస్తుంది. కనుక ఇటువంటి మిస్టేక్స్ అనేవి చేయకండి. ఏందంటే ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది. పలానా వీడియో ఏదో ఒకటి సంథింగ్ అది వైరల్ అవుతుంది గనుక నేను కూడా నా ఛానెల్‌లో ఇట్లా అప్‌లోడ్ చేసేస్తాను. నా ఛానెల్ గ్రో అయిపోతుంది. సబ్‌స్క్రైబర్స్ వచ్చేస్తారు. వ్యూస్ వచ్చేస్తాయి అనుకోని ఇట్లా తొందరపాటు వాళ్ళ వీడియో అనేది డౌన్‌లోడ్ చేసి వెంటనే వీళ్ళ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసేస్తారు. సో ఇటువంటి మిస్టేక్స్ అనేవి చేయకండి. ఈ వీడియోస్ ఏంటంటే మీరు ఒకళ్ళ వీడియో అనేది 1 సెకండ్ అయినా, 2 సెకండ్స్ అయినా ఎంత యూజ్ చేసినా సరే వాళ్ళ పర్మిషన్ అనేది కావాలి. వేరే వాళ్ళ వీడియోస్ అనేది యూజ్ చేశారనుకోండి ఏమవుతుందంటే యూట్యూబ్ అనేది ఆ ఓనర్‌కి మెయిల్ పంపుతుంది. మెయిల్‌లో ఎళ్తుంది అండ్ అతని యూట్యూబ్ అనలిటిక్స్‌లో క్లియర్‌గా చూపిస్తుందనమాట. నీ వీడియో అనేది పలానా క్రియేటర్ అనేది యూజ్ చేశారు. దీనికి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? కాపీరైట్ స్ట్రైక్ ఎయ్యాలనుకుంటున్నావా? లేదా అది నీ డిసిషన్ అనుకుని ఇట్లా మెయిల్ అనేది పంపుతుందనమాట. సో అతను ఏం చేస్తారంటే వెంటనే అర్రె! నా వీడియో అనేది యూజ్ చేశారు గనుక నేను స్ట్రైక్ ఏస్తాననుకుని ఇట్లా వేసేస్తారు. దానివల్ల ఏందంటే మీ ఛానెల్‌కి స్ట్రైక్ పడిపోతుంది. అతనికి మీరెన్ని మెయిల్ చేసినా సరే అతను గాని రెస్పాండ్ అయితే నో ప్రాబ్లమ్. లేదనుకోండి 3 మంత్స్ తర్వాత అది రిమూవ్ అవుతుంది ఆటోమేటిక్‌గా యూట్యూబ్ అనేది. కనుక ఇటువంటి మిస్టేక్స్ అనేవి చేయకండి. సో దీనివల్ల మనకు ప్రాబ్లమ్ ఏముంది బ్రో అనేసి మీకైతే డౌట్ అయితే రావచ్చు. 1 మంత్‌లోనే 3 కాపీరైట్ స్ట్రైక్ గాని వచ్చిందనుకోండి మీ ఛానెల్‌ది డిలీట్ అయిపోతుంది. ఇది మీ అందరికీ తెలిసిందే. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో స్ట్రైక్ ఏసిన తర్వాత అతన్ని అస్సలు యాక్సెస్ ఇవ్వకుండా ఉంచేసారనుకోండి, మీ ఛానెల్ మోనిటైజేషన్ ఏదైతే ఉందో, ఇన్‌కేస్ మీరు మోనిటైజేషన్‌కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళేం చేస్తారంటే, స్ట్రైక్ కనుక ఏ ప్రాబ్లమ్ ఏటి లేదనుకోని ఇట్లా అప్లై చేసేస్తే యూట్యూబ్ అనేది మీ మోనిటైజేషన్ రిజెక్ట్ చేసేస్తుంది. కనుక ఇటువంటి మిస్టేక్స్ అనేవి చేయకండి. థర్డ్ వన్ ఏందంటే మ్యూజిక్. సో మ్యూజిక్ ఏంటంటే, వేరే వాళ్ళ మ్యూజిక్ అనేది మన వీడియోలో యూజ్ చేసామనుకోండి, దానికొచ్చే రెవెన్యూ అంతా కూడా ఓనర్ ఎవరైతే ఉంటారో అతనికెళ్ళిపోతుందనమాట. సేమ్ ఇతనికి కూడా యూట్యూబ్ అనేది ఏం చేస్తుందంటే, పలానా క్రియేటర్ అనేది నీ మ్యూజిక్ అనేది యూజ్ చేశారు. నువ్వు దీనికి కాపీరైట్ స్ట్రైక్ ఎయ్యాలనుకుంటున్నావా? లేదా క్లెయిమ్ ఎయ్యాలనుకుంటున్నావా? అది నీ చాయిస్. నువ్వు యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నావు ఏంటనేది మెయిల్ అనేది పంపుతుంది యూట్యూబ్ అనేది. సో, ఆ ఓనర్ ఎవరైతే ఉంటారో అతను యాక్సెస్ ఇస్తే ఓకే. లేదనుకుంటే స్ట్రైక్ అయితే స్ట్రైక్, క్లెయిమ్ అయితే క్లెయిమ్. ఏదైనా సరే అతను ఇవ్వొచ్చనమాట. కనుక అతని మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం యూజ్ చేయడానికి వీల్లేదు. ఇట్లా కాపీరైట్ క్లెయిమ్ అనేది మనకు పడుతుందనమాట. కనుక ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేయకండి. ఇలాంటి మిస్టేక్ చేశారనుకోండి
డెఫినెట్‌గా మీ కాపీరైట్ పడుతుంది కనుక ఇటువంటి మిస్టేక్స్ అస్సలు చేయకండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ వీడియో గురించి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా జస్ట్ కామెంట్ చేయండి. ఒక డెడికేటెడ్ వీడియో అనేది మీ కామెంట్ పిక్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.